మిథున రాశి వారికి గడిచిన 3-4 వారాల కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కొన్ని పనులు వీరు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వస్తాయి. సంబంధం రాదు, చెడిపోయింది అన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి రావడం, జాతకాలు కలిసాయని చెప్పి అనడం, ముందుకు వెళ్ళడం, ఇటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకునే విధంగా గోచరిస్తుంది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. శుభవార్తలు వినగలుగుతారు. ఇంట్లో పెద్దలతో కలిసి విహారయాత్రలు, విందులో పాల్గొంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దేవుడి దర్శనం చేసుకుందామా వద్దా అనే ఆలోచన కూడా ఉంటుంది వీరికి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చక్కగా దైవ దర్శనాలు చేసుకుని కెరియర్ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాలనే ఆలోచన ఉంటుంది. అటు వ్యాపార రీత్యా కావచ్చు, ఇటు ఉద్యోగ రీత్యా కావచ్చు. నలుగురితో పాటు మనం ఉండాలి, ఎవరికి వారే అన్నట్టుగా కాకుండా మనం కలవాలనే భావన కొంతవరకు ఏర్పడుతుంది. సాధ్యమైనంతవరకు నలుగురిలో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎప్పటి నుంచో మీ చిరకాల వాంఛ ఒక వ్యాపారం ప్రారంభించాలి అని ఆలోచన చేస్తారు. అది ఈ వారం కార్యరూపం దాలుస్తుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోయే అవకాశం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాల పరంగా మీకు రావాల్సిన స్థిరాస్తులు మీకు చేతికి అందుకు వచ్చే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. మంచి పదవిని పొందే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు చాలా బాగుందని చెప్పచ్చు. వీరికి విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, వైద్య వృత్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా కలిసి వస్తాయి. కాస్త బద్ధకం అనేది వీరికి ఏర్పడుతుంది. దాన్ని పక్కన పెట్టి చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది. నలుగురితో పాటు కాకుండా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. అదేవిధంగా పోటీ పరీక్షల్లో నేనే టాప్ రావాలనే భావన మీకు ఉండదు. చక్కగా చదువుకున్నామా, వృద్ధిలోకి వచ్చామా అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏమీ ఉండదు. వ్యయాధిపతి పంచమాధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నారు. తోబుట్టులతోటి విభేదం రాకుండా చూసుకోవాలి. చిన్న డిస్టర్బెన్స్ ఏదైనా వచ్చినా సరే మనసుకు తీసుకోకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ సప్తమాధిపతి, దశమాధిపతి అని గురువు జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో బలంగా ఉన్నప్పటికీ కేంద్రాధిపత్య దోషం వల్ల కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. అయితే భాగ్యంలో రాహు ఉన్నారు. రాహు బలంగా ఉన్నాడు. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో, రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. బుధుడు బాగున్నాడు ఉచ్చస్థితి బట్టి. మీరు ఏదైనా ఒక కోరిక అనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. దైవానుగ్రహం తోడుంటుంది. మీరు కోరుకోరు అంతే. నాకు ఇది కావాలి, పరమేశ్వరుని అనుగ్రహం ఇవ్వాలి, మన పని మనం చేయాలి, కష్టానికి తగ్గిన ప్రతిఫలాన్ని మీరు ఆశిస్తారు తప్పితే కానీ అన్నీ మనకి రావాలనే మీ ఆశ ఎప్పుడూ ఉండదు. అది మంచి తరుణం అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో అన్నీ మనకే కావాలనుకోవడం కూడా పొరపాటే. అది ఉన్నంతలో ఉన్నంత 10 మందిలో మనము ఉండాలి అనుకోవాలి తప్ప కానీ 10 మంది కాకుండా నేనొక్కనే ఉండాలనే భావన మీకు ఏ రోజు రాదు. ఇది ఒక అందుకు మంచిదే కూడా. కాబట్టి నలుగురు బాగుండాలి, నేను బాగుండాలని కోరుకునే మీ వ్యక్తిత్వానికి 10 మంది మెచ్చుకుంటారు. అటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఒక సుస్థిరమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి భయం లేకుండా మీ వరకు మీరు చూసుకోండి. అయితే నిర్ణయాలు తీసుకునేప్పుడు ఒకసారి ఆలోచించి వెళ్ళండి. మీరు చేసే ప్రతి పని బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి మన నిర్ణయాలే తప్పు అవుతుంటాయి. కాబట్టి అది బాగుందా లేదా ఒక్కసారి ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. అంతే తప్ప మిగతా అన్ని విషయాలు చక్కగా ఉంది. భూమి కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. క్రెడిట్ కార్డు విషయంలో, పర్సనల్ లోన్ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అది విద్యార్థులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆడవారు కావచ్చు, ఎవరైనా సరే ఈ దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.